హాయ్ వ్యూవర్స్, ఈరోజు వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళు బుక్ అయినటువంటి విధానం, అడ్డంగా దొరికినటువంటి విధానం, ఈ రెండింటిని కలగలిపి చెప్తూ ఉంటే ఒక్క సామెత కాదు, ఒక కథ కాదు, బోలెడన్ని. ఎక్కడితో మొదలెడదాం? నాన్న పులి. వాసవి ఆన్లైన్ సర్వీసెస్. మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఒక అడవికి వెళ్ళటం, నాన్నతో కలిసి ఒక పిల్లోడు, వాళ్ళ నాన్న వచ్చేసి నువ్వు కొంచెం దూరం వెళ్ళి కట్లు కొడుతూ ఉంటారా, నువ్వు ఇక్కడ మేకలను గాయరా అనటం. నాన్న కొంచెం దూరం వెళ్ళగానే ఈ పిల్లోడికి ఏమనిపించింది? పులి వచ్చింది, జాగ్రత్త ఉండమన్నాడు కదా, సో పులి వచ్చింది నరుద్దాం, నాన్న వస్తాడు లేదో చూద్దాం. నాన్న పులి పులి పులి. తండ్రి పరిగెట్టుకుంటూ వస్తాడు. ఏంటంటే నువ్వు వస్తావు లేదని ట్రై చేశాను. కాసేపు అయింది, ఎగాని మరలాది. ఏంట్రా? మరలా ట్రై చేశా. తప్పురా, అలా అనకూడదురా, అలా చేయొద్దురా. మళ్ళీ వాళ్ళ నాన్న వెళ్ళాడు. ఈసారి నిజంగా పులి వచ్చాడు, అరిచాడు. నాన్న రాలా. ఏమే? అక్కడున్న మేకలను పట్టుకొని వెళ్ళిపోయింది. లక్కీలీ వీడు బతికాడు పిల్లవాడు. దెన్ కాసేపు వాళ్ళ నాన్న వస్తే ఏంటంటే నిజంగానే నన్ను ఎందా జరిగింది అంటాడు. ఒరే, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి చోటు, అండ్ వచ్చింది పులి, చాలా ప్రమాదకరమైంది. దానికి సంబంధించిన అబద్ధం ఎలా చెప్తావు? నువ్వు చెప్పకూడదు కదరా. నువ్వు 1-2 సార్లు చెప్తే సరే, నిజం అబద్ధాన విషయం నేను పక్కన పెట్టి వచ్చాను, కాపాడుకున్నా. అండ్ అక్కడ అసలు పులే లేదు. ఈసారి నిజంగానే వచ్చింది, కానీ నువ్వు ఎంత చెప్పినా ఇక నాకు నమ్మబుద్ధి కాదు. ఎందుకు? నువ్వు అబద్ధం చెబుతున్నావు. ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, వైసీపీ శవరాజకీయాల విషయానికి వద్దాం. మా నాన్నని చంపించారు అని వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రమాదంలో చనిపోతే దానిని వాడారు. ఎవరి మీద దోశారు? అంబానీ వాళ్ళ మీద దోశారు. ఎందుకు? ఏంటంటే ఆ కేజీ బేసిన్లో ఆ గ్యాస్ వచ్చేటప్పటికి వాళ్ళు గుజరాత్ తరలించకపోతుంటే వైఎస్ఆర్ అడ్డుకున్నాడు. మా ఏపీకి వాళ్ళు అద్దెనిదని అన్నాడు. బట్ వాళ్ళు కాదు కూడా మొత్తానికి అలా చంపించేశారని. అప్పుడు రిలయన్స్ మార్ట్ల మీద దాడులు కూడా చేశారు. తీరా మొన్న ఇదే ముఖేష్ అంబానీ వచ్చి అడిగితే వారికి చక్కగా పరిమళనాథ్మని ఎవరు వాళ్ళకి ఎంపీ సీట్ కూడా ఇచ్చున్నాడు. ఎవరు? ఇదే జగన్మోహన్ రెడ్డి. సరే, మా తాత రాజారెడ్డిని చంపించారు. ఆయన చంపినప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. వాళ్ళు ఫ్యాక్షన్ హత్యలు, వాళ్ళు కొట్టుకోవడాలు, చంపుకోవడాలు ఇవన్నీ ఎప్పటి నుంచో నడుస్తుండే. దాన్ని చంద్రబాబు గారికి అంటగట్టేశారు. ఇక కోడి కత్తి కేసు, నన్ను చంపబోయారు. ఆ పిల్లోడేమో లేదు, నాకు ఏ పార్టీకి సంబంధం లేదు, నేను సింపతి వచ్చింది ఇలా చేశాను చెప్పేసి 2019 ఎన్నికలకు ముందే చెప్పిన దాన్ని ఎందుకు మరి ఎన్ఐ వాళ్ళు హైలైట్ చేయలేదో లేదు అన్నప్పుడు చంద్రబాబు టీడీపీ వాళ్ళు హైలైట్ చేసుకోలేదో తెలియదు. అది కాస్త సింపతి బాగానే గట్టి వరకు. ఇక దారుణమైంది. వైఎస్ వివేకానంద రెడ్డిని చంపింది దస్తగిరి అని మరికొంతమంది అనుకుంటే చంపించింది ఎవరు అన్నప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి అని చెప్పేసి సిబిఐ ఛార్జ్షీట్లో ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు అంతా డిస్కస్ చేస్తుంది ఏంటి? ఆనాడు వీళ్ళే చంపి శవరాజ్కి ఎంత దారుణంగా చేసినట్టు ముందు గుండెపోటు అన్నారు, ఆ తర్వాత వచ్చేసేమో హత్య అన్నారు, ఆ తర్వాత వచ్చేసేమో టీడీపీ హత్య అన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి గొడ్డలతో నరికారు, ఎలా నరికారు, ఎక్కడ నరికారని చెప్పి లైవ్లో చూసినట్టు ఆయన చెప్పాడు. అయినా సరే జనాలు నమ్మారు, ఓట్లేశారు. ఇక గెలిచిన తర్వాత ఈయన గతంలో ఏవైతే చెప్పున్నాడో వాటి మీద ముందు వచ్చేసి ఏంటి? సిపిఎస్ రద్దు, తర్వాత దాన్ని ఓపీఎస్ చేయాలి. ఏమన్నారు? మేము ఇంత బర్డెన్ అయితే దాన్ని అనుకోలేదు, సో మా వల్ల కాదు, మా తెలియక చెప్పాం. జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్ఏ, పోలవరం రివర్స్ ట్రెండింగ్ వద్దన్న సరే వెళ్ళారు, అది కూడా దారుణం. రాజధాని ఇక్కడే అమరావతి అద్భుతంగా కడతాం అది అన్నారు. అంటే రైతులకి ఇచ్చే కాంపన్సేషన్ వచ్చేసి ఇంకా ఎక్స్ట్రా ఇస్తున్నారు. 1 by 1 వెనక తగ్గుతూ పోయారు. తర్వాత ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి వచ్చేసి అమ్మఒడి ఇస్తామన్నారు. తీరా చూస్తే ఒకళ్ళకే, ఇంట్లో ఎంతమంది చదువుకొని ఇంటికి వచ్చేసి ఒకళ్ళకే అమ్మఒడి అన్నట్టు, ఒకరికి ఇచ్చినట్టు కూడా అమ్మకి ఇస్తారన్నట్టు. అది కూడా ఏంటి? 1000 రూపాయలు ఏమో స్కూల్లో మెయింటెనెన్స్లని, మరుగుదొడ్లని అవన్నీ, ఆ తర్వాత ఇంకో 1000 రూపాయలు ఏదో సంథింగ్ చేసి మొత్తం 13,000. తర్వాత రైతులకు సంబంధించి భూమి ఉన్నటువంటి రైతుకి 12,000 వాళ్ళు చెప్పింది. తీరా ఏం చేశారు? 6,000 సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది, 6,000 వీళ్ళది. ఏంది ఇది అంటే అని చెప్పేసి ఇంకో 1,500 పెంచి 13,500 ఇస్తున్నాం. మరలా అందులో 6,000 సెంట్రల్ గవర్నమెంట్. ఇలా అడ్డుగడుగున అబద్ధాలు. ఇక ఎవరైనా చనిపోవడం ఆలస్యం, టీడీపీలో చంపారు, టీడీపీలో చంపించారు. ఈ చావుకారని టీడీపీ.
జనాలు చూసి చూసి విసిగిపోయి ఉన్నారు. ఇక ఇప్పుడు పింఛన్ల విషయంలో 3వ తారీఖున పింఛన్లు ఇస్తారు ఈసారి అని చెప్పింది ఇదే, ఈ వైసీపీ వాళ్ళు, ఈ గవర్నమెంట్. మరలా ఎన్నికల కమిషన్ వచ్చేసి వాలంటీర్లని ఈ పింఛన్ల పంపిణీకి సంబంధించి వాళ్ళని వాడొద్దని చెప్తే 1వ తారీఖే పింఛన్లు ఇచ్చేవాళ్ళు వాలంటీర్లు ఉంటే, బట్ ఆ వాలంటీర్లను వాడొద్దని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చేత టీడీపీలో చెప్పించారు, చంద్రబాబు నాయుడు చెప్పించారు. వాలంటీర్లను పక్కన పెట్టించేశారు, వ్యవస్థను రద్దు చేపించేశారు. వాలంటీర్ లేకపోతే చూడండి ఇన్ని అవస్థలో చనిపోయినటువంటి వాళ్ళకి ప్రాణానికి ఎవరు ఇక్కడ ఇది అదంతా టీడీపీ పాపమే, దాన్ని రకరకాలుగా చేశారు. తీరా తెలిసింది ఏంటిది, వీళ్ళు ఏం చెప్పున్నారు, ఏప్రిల్ 1 వచ్చేసి ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్, ఆ రోజు లావాదేవీలు ఏమీ జరగవు. ఏప్రిల్ 2 వచ్చేసి బ్యాంకులకు డబ్బులు వస్తే మేము విత్డ్రా చేస్తాము. ఏప్రిల్ 3 ఎన్నికల కమిషన్ చెప్పినట్టుగానే, సిఎస్ చెప్పినట్టుగానే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాల్లో ఆ డబ్బులు ఉంటాయి, ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో ఆడకెళ్ళి తీసుకోవచ్చు అని చెప్పింది వీళ్ళే. తీరా ఆడకెళ్తే టెంట్ లేదు, నీళ్లు లేవు, ఎండ మలమల మాడిపోతున్నారు. మార్నింగ్ వెళ్తే అసలు సాయంత్రం కూడా చాలా మందికి ఇవ్వాలి. అదేంటంటే డబ్బులు. ఇక అప్పుడు జనాలకు అర్థమైపోయింది, ఓరే అయ్యా ఖజానాలో డబ్బులు లేకుండా ఉన్నటువంటి డబ్బులనేమో ఎవరో కాంట్రాక్ట్గా వాళ్ళకి ఇచ్చేసుకొని ఇది ఎక్కడ బయటపడుద్ది అని చెప్పేసి ఆ నెపాన్ని టీడీపీ నెట్టేస్తావా? ఎన్నిసార్లు ఇన్ని అబద్ధాలు ఆడుతావు? శవం కనిపిస్తే రాజకీయమా? సిగ్గుందా, బుద్ధుందా? గట్టిగా వేసుకుంటున్నారు. ఇక భీమలా నాయక సినిమాకి సంబంధించి బెనిఫిట్ షోలు వెయ్యొద్దని రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు అక్కడ పెట్టు. టికెట్ రేట్లు పెంచుతారా, పెంచితే మాత్రం ఊరుకోవద్దని చెప్పేసి అక్కడ అధికారులను పెట్టు. కరోనా సమయంలో టీచర్లను తీసుకెళ్ళి ఏకంగా మద్యం షాప్ దగ్గర డ్యూటీ వేసే వాళ్ళకి. అంగన్వాడీలు స్ట్రైక్లో ఉంటే ఈ సచివాలయ సిబ్బంది చేత వచ్చేసి అంగన్వాడీ తరాలు పగలగొట్టించి మరి అక్కడ వాళ్ళ చేత డ్యూటీ చేయించారు. మన మున్సిపల్ కార్మికుల సమ్మెలో ఉంటే అప్పుడు కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగులను ఎవరి చేత డ్యూటీలు చేయించారు. ఇలా చెప్పుకుంటూ పోతే అధికారంలో ఉన్నన్ని రోజులు నీకు ఉన్నటువంటి అధికారంతో వ్యవస్థలో ఏది అది దాగకూడదు, ఇది దాగకూడదు, అండ్ వాళ్ళని స్ట్రైక్ చేసేది, వాళ్ళు స్ట్రైక్ చేస్తే ఒరిగేది ఏమీ లేదు, నేనున్నాక నేను చూసుకుంటా అని చెప్పేసి అన్ని చేత ఆ పని ఈ పని అసలు చేయకూడదు పనులు కూడా నువ్వు చేపించావే. ఈరోజు ఎన్నికల కమిషన్ కదా, సరే నువ్వు చేయలేవు అనుకుందాం, ఎన్నికల కమిషన్ నువ్వు చెప్పకూడదా? పోనీ ఇప్పటికీ నీ అడుగుజాడలను నడుస్తున్నట్టుగా ఉన్నారు కదా, సిఎస్ కావచ్చు, రెమైనింగ్ అధికారులు కావచ్చు, మీ రెడ్డి అధికారులు ఎవరుతున్న కీలకమైన వాళ్ళు, మరి ఒక మాట చెప్పకూడదా? ఏంటిది ఎండాకాలంలో ఇలా కరెక్ట్ కాదు, సచివాలయ సిబ్బందిని ఇళ్ళకి పంపించేసి వాళ్ళకి పింఛన్లు ఇప్పించడం చెప్పకూడదు? చెప్పలేరు. ఎందుకంటే మొత్తం డబ్బు లేదు. అండ్ మోరోవర్ ఉన్న డబ్బును ఒకేలా వాళ్ళకి పంచుకుంటా పోయినా సరే మరి వాలంటీర్లు దేవుళ్ళు అన్నట్టు చూపించాలి కదా, వాలంటీర్లు లేకపోతే అసలు మీ ఇంట్లో ఏ పనులు నడవన్నట్టు చూపించాలి కదా. సో అది మీకు అర్థమైందా? ఈరోజు నెటిజన్లు చెడుగుడు ఆడుతున్నారు వైసీపీని, జగన్ని. ఇది ఒక రాజకీయమా? శవం కనిపిస్తుంది ఇంక శవ రాజకీయాలని. అసలు మీమ్స్ ఏ రకంగా ట్రోల్ అవుతుంది అంటే, హలో వైసీపీ ఆఫీసా, మా వీధి చివర ఒక ముస్లిం చనిపోయాడు, కాసేపుతో తీసేస్తారు ఆయన్ని, త్వరగా రండి, పింఛన్ వల్ల చనిపోయాడని చెప్పేసి మీరు ప్రచారం చేసుకోవచ్చు అని చెప్పేసి అలా. ఇక మరికొంతమంది అరే కారాపక్కడ ఎవరో చనిపోయినట్టున్నారు, ముసలోడా కుర్రాడు అనవసరం, పింఛన్ వల్ల చనిపోయి చెప్పి ప్రచారం చేద్దాం అని చెప్పేసి అలా ఇలా చెప్పుకుంటూ పోతే థూ అని పిల్లోడు కూడా ఊసేలాగా ఈరోజు వైసీపీ పరిస్థితి అయిపోయింది. జగన్మోహన్ రెడ్డిని అయితే ఆల్మోస్ట్ ఇక అంతా కూడా అబద్ధాలకి బ్రాండ్ అంబాసిడర్ రా బాబు, ఈయన మోసం చేయడానికి బ్రాండ్ అంబాసిడర్ అయినా, ఆడిన మాట తప్పని బ్రాండ్ అంబాసిడర్ అయినా, వామ్మో హల్లో ఏపీ బై బై వైసీపీ అని పవన్ కళ్యాణ్ ఏ రోజు అన్నాడో కానీ మనం ఆ రోజనే రియలైజ్ అవ్వాల్సింది, ఇప్పటికి అంతా సెట్ అయ్యేది, కానీ ఇప్పుడు రియలైజ్ అవుతారా బాబు అని చెప్పేసి అంత గట్టిగా మాట్లాడుకుంటా ఉన్నారు. సీరియస్లీ అడ్డంగా దారుణంగా బుక్ ఏంటంటే అది వైసీపీ అండ్ జగన్మోహన్ రెడ్డి, అందులో నో డౌట్.